హస్తినాపురం రాజు సంతానుడు సతీవతికి వివాహం తర్వాత ఇద్దరు కుమారులు పుట్టారు. చిత్రాంగాడ, విచిత్రవీరుడు. చిత్రాంగాడ సింహాసనంపై కూర్చొని తండ్రి పక్కన రాజసంగా ఉంటారండి. అయితే చిత్రాంగుడు ధైర్యవంతుడు, శక్తివంతుడు. అతడికి యువరాజు అని పేరు కూడా వచ్చేసింది. ఆకాశంలో గంధర్వరాజు కూడా చిత్రాంగుడు అనే పేరుతో ఉండేవాడు. ఒక మానవుడు తన పేరుతో కలిగి ఉండడం ఏంటి అని చెప్పగా తనకి అసూయ కలిగి తన భూమి మీదకి యుద్ధానికి సవాలు విసిరేశాడు. ఆకాశం కంపిస్తూ భూమి గర్జిస్తూ వైపులా ఆయుధాలు ఘర్షణ. భూలోకంలో చిత్రాంగుడు గంధర్వరాజు గారి మధ్య ఘోర ఆ యుద్ధంలో ఎవరు గెలిచారంటే గంధర్వరాజు గారు గెలిచారు. బాగా చిత్తుగా ఓడిపోయింది చిత్రాంగాడ. నేలపై పడిపోయాడనమాట. చివరికి గంధర్వరాజు విజయం సాధించి భూలోకంలో చిత్రాంగుడి యుద్ధంలో వీరమరణం పొందారు. తమ్ముడు విచిత్ర వీరుడు సింహాసనంపై కూర్చొని భీష్ముడు పక్కన నిలబడి ఉంటారు. భీష్ముడు కాశీ రాజకుమార్తెలని రంగంలోకి తీసుకొస్తారు. పేరు అంబాలిక, అంబిక. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. విచిత్ర వీరుడు బలహీనంగా ఉండటం వల్ల అనారోగ్యంగా బాధపడి సంతానం లేకుండా మరణం చెందారు. సింహాసనం చూసి భీముడు మౌనంగా నిలబడి పడుతూ ఉంటారు.